హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంది, లైక్ రీసెర్చ్ పేపర్స్, పీడిఎఫ్ ఆర్టికల్స్. సో ఎవ్రీడే మనం సో మచ్ ఆఫ్ డేటాని మనం రీసెర్చ్ పేపర్స్, పీడిఎఫ్ ఆర్టికల్స్, సో ఎవ్రీడే మనం సో మచ్ ఆఫ్ డేటాని మనం క్రియేట్ చేస్తున్నాము. సో కానీ ఆ డేటాని మనం ఎల్ఎల్ఎమ్స్కి ఎలా ఇస్తున్నాము, ఎల్ఎల్ఎమ్స్ నుంచి ఎలా రిట్రీవ్ చేసుకుంటున్నాము, సో ఎల్ఎల్ఎం నుంచి ఎలా అవుట్పుట్ తీసుకొస్తున్నాము ఆ డాక్యుమెంట్ నుంచి. బేస్డ్ ఆన్ దట్ టాపిక్ వీ క్రియేటెడ్ ద ర్యాక్ ప్రాజెక్ట్ హియర్. సో మనకి ఒక డాక్యుమెంట్లో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మొత్తం డాక్యుమెంట్ రీడ్ చేయాల్సి వస్తుంది. సో అది చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనమాట. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వీఆర్ బిల్డింగ్ ర్యాగ్ ఏఐ. ఈ సిస్టమ్ ఒక డాక్యుమెంట్ని రీడ్ చేసి యూజర్ అడిగిన క్వశ్చన్కి డాక్యుమెంట్ నుంచి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసి యాక్యురేట్ ఆన్సర్ జనరేట్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్లో నేను లాంగ్చైన్ ఫ్రేమ్వర్క్, హగ్గింగ్ ఫేస్ అండ్ ఎంబెడింగ్స్, వెక్టర్ డేటాబేస్ అండ్ గ్రాక్ ఎల్ఎల్ఎమ్స్ యూస్ చేసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోయింగ్ త్రూ థియరటికల్ మ్యాటర్, then we have to go practical knowledge on the RAG. This is the topic now. This is the RAG, retrieval augment generation. So what is about RAG, how we can use RAG, I can explain you. So RAG is retrieval augment generation. That means RAG integrated with the external data with the LLM anamata. So it retrieves the data from the document. Based on the information, LLM generates the answer. First మనం యూజర్ అడిగిన క్వశ్చన్ ఇస్తాము, దానికి దట్ రిలవెంట్ డేటాని సర్చ్ చేస్తుంది ఫ్రమ్ ద వెక్టర్ డేటాబేస్. త్రూ రిలవెంట్ డేటా వీ హ్యావ్ టు సెండ్ ద LLM that data. Then LLM generate the answer. This is the RAG architecture. First మనం PDF, HTML, text, whatever we can document, we can give the RAG. ఆ డాక్యుమెంట్ని టెక్స్ట్ స్ప్లిట్టర్గా స్ప్లిట్ చేస్తుంది. అవి టెక్స్ట్ స్ప్లిటర్ ఎంబెడింగ్స్ క్రియేట్ చేస్తుంది. ఎంబెడింగ్ మీన్స్ లైక్ కన్వర్ట్ టెక్స్ట్ టు నెంబర్స్. మనం టెక్స్ట్ ఇస్తాము, అది నెంబర్స్గా కన్వర్ట్ చేసి వెక్టర్స్లో ఇస్తుంది. బికాస్ ఆఫ్ ద AI మోడల్స్ నాట్ అండర్స్టాండ్ డైరెక్ట్ టెక్స్ట్ అనమాట. So through numbers it calculates similarity. For example, we can give the cat, it convert to embeddings like 0.21, 0.44, 0.11, 0.90, like this. So after that, so many vector database models ఉన్నాయి మనకి, పాపులర్ వెక్టర్ డేటా మోడల్స్, దట్ ఈస్ ఫయాస్ అండ్ పైన్కోన్, క్రోమా, వేవియట్. ఈ ప్రాజెక్ట్లో ఫయాస్ యూస్ చేస్తాం బికాస్ ఆఫ్ ఇది వెరీ ఫాస్ట్గా డేటాని రిట్రీవ్ చేస్తుంది. So FAIAS means vector database library. It store the embeddings, fast similarity search. Means the టెక్స్ట్ని ఎంబెడింగ్స్లో తీసుకొని ఆ ఎంబెడింగ్స్ టెక్స్ట్ నుంచి నెంబర్స్ని కన్వర్ట్ చేసి దట్ ఎంబెడింగ్స్ వెక్టర్ డీపీలో స్టోర్ చేస్తుంది. సో FAIAS అనేది ఫాస్ట్ సిమిలారిటీ సెర్చ్ అనమాట ఇక్కడ. సో it efficiently retrieves the data from the large embedding data sets. So embedding means it represents a number of numeral feature used to represent the semantic meaning of text. This is the how to load the document, PDF document, and how to split. These are the split to create the embeddings and store the data. This is the full diagram of RAG. ఫస్ట్ మనం డాక్యుమెంట్ ఇస్తాము, అది చంక్స్గా స్ప్లిట్ చేస్తుంది. ఆ చంక్స్ నుంచి వీ కెన్ గివ్ ద చంక్స్ నెంబర్స్ యాక్చువల్లీ. దిస్ ఈజ్ ద స్ప్లిట్ ఇన్ టు చంక్స్. చంక్ సైజ్ మీన్స్ డాక్యుమెంట్ని ఎంత సైజ్లో పీసెస్ చంక్స్గా స్ప్లిట్ చేయాలో వీ కెన్ గివ్ ద సైజ్ యాక్చువల్లీ హియర్. దెన్ చంక్ సైజ్ స్మాల్ ఇస్తే ద డేటా రిట్రీవ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. చంక్ సైజ్ బిగ్ ఇస్తే డేటా రిట్రీవ్ స్లోగా జరుగుతుంది. చంక్స్ ఇస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ మోర్ కాంటెక్స్ట్ ఉంటుంది, సో స్లోగా రిట్రీవ్ అవుతుంది. ఎగ్జాంపుల్
వాట్ ఈజ్ ఏ డయాగ్నోసిస్ అని క్వశ్చన్ అడిగితే ఫ్రమ్ ద డాక్యుమెంట్ బిగ్ చంక్లో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందన్నమాట. అదే స్మాల్ చంక్లో అయితే ఫాస్ట్గా రిట్రీవ్ అవుతుంది, బట్ కంటెక్స్ట్ కొంచెం మిస్ కావచ్చు స్మాల్ చంక్స్లో. సో అంటే స్ట్రిక్ట్గా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అసలు ఎందుకు కంటెక్స్ట్ యూజ్ చేస్తాము ఏంటి అంటే, ఎల్ఎల్ఎమ్స్కి మీ ప్రైవేట్ డాక్యుమెంట్ తెలియదు అనమాట. ప్రైవేట్ డాక్యుమెంట్ లైక్ రీసెంట్ డేటా, లేటెస్ట్ డేటా ఆర్ మీ కంపెనీ ఇంటర్నల్ నాలెడ్జ్ ఏమీ తెలియవు. సో ఆ రిలవెంట్ డాక్యుమెంట్స్ రిట్రీవ్ చేసి ప్రాంప్ట్లో యాడ్ చేసి కాంటాక్ట్స్ ద్వారా ఎల్ఎల్ఎంకి ఇస్తామన్నమాట. దట్ ఈస్ ద కంటెంట్. ఎల్ఎల్ఎంకి పంపించే ముందు వెక్టర్ డేటాబేస్ నుండి రిట్రీవ్ అయిన కంటెక్స్ని ప్రింట్ చేసి చెక్ చేయాలి. సో కరెంట్ కంటెక్స్ట్ ఉంటే యాక్యురేట్ ఆన్సర్స్ ఇస్తుంది, కరెక్ట్ కంటెక్స్ట్ లేకపోతే ఇట్ గివ్ ద ఇర్రిలేటెడ్ డేటా. ఇక్కడ ఎంబెడింగ్స్ అంటే వెక్టర్ నెంబర్స్ అనమాట. వీటికి డైమెన్షన్స్ ఉంటాయి, ఎంబెడింగ్స్కి డైమెన్షన్స్ ఉంటాయి. డైమెన్షన్స్ బట్టి ఎంబెడింగ్స్ క్రియేట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వెక్టర్ డేటాబేస్లో 0.21 సంథింగ్, 0.44, 0.78 ఇలా స్టోర్ అవుతాయి. సో ఇలా బట్ రియల్ ఎంబెడింగ్స్లో ఇవి లైక్ ఫర్ దిస్ 386 నెంబర్స్ లైక్ దిస్. ఈ 786 నెంబర్స్, 1536 నెంబర్స్ ఇవన్నీ మోర్ యాక్యురేట్ అని ఇస్తాయి. 384 నెంబర్స్ అయితే కొంచెం వెక్టర్ లెంత్ని బట్టి లెస్ యాక్యురేట్ ఇస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి 3 డైమెన్షన్ ఎంబెడింగ్ అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 384 నెంబర్స్ మీన్స్ 3 డైమెన్షన్. డైమెన్షన్ ఎక్కువ ఉంటే మోడల్ మోర్ మీనింగ్ క్యాప్చర్ చేయగలమంట. అంటే డైమెన్షన్ 1536 ఉంటే మోర్ మీనింగ్ క్యాప్చర్ చేస్తుంది, డైమెన్షన్ లెస్ ఉంటే లెస్ మీనింగ్ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ ది మోడల్ డైమెన్షన్స్ అనేవి ఉంటాయి. ఇన్ ఆర్ ప్రాజెక్ట్ వీ కెన్ యూజ్ ద ఆల్ మినీ LLM V2 మోడల్. దిస్ ఈజ్ ద హగ్గింగ్ ఫేస్ మోడల్ అనమాట. హగ్గింగ్ ఫేస్ మోడల్. సో 384 డైమెన్షన్ మోడల్ యూజ్ చేసాము. 786 ఏమో బ్యాట్ మోడల్స్. సో మెనీ మోడల్స్ ఉంటాయి, లైక్ 1536 ఏమో ఓపెన్ ఏఐ ఎంబెడింగ్ మోడల్స్. సో మెనీ మోడల్స్ ఉంటాయి అన్నమాట. నౌ కమింగ్ టు టాపిక్ వై RAG ఈస్ పవర్ఫుల్. బికాజ్ వితౌట్ RAG LLM మెనీ హాలోజినేట్ అవుతాయి. నో యాక్సెస్ ప్రైవేట్ డేటా, అవుట్డేటెడ్ నాలెడ్జ్. LLMs అనేవి ప్రీవియస్ డేటా బేస్ చేసుకొని ఆన్సర్స్ ఇస్తుంది. సో అవుట్డేటెడ్ నాలెడ్జ్. With RAG, we can use our document, our internal documents, whatever it may be, and it will be more accurate and less hallucination and so on. So good for enterprise systems. This is the standard RAG workflow. ఇక్కడ యూజర్ క్వశ్చన్ అడుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ ఏ ఇంజనీర్ ఆర్కిటెక్చర్, అది యూజర్ క్వశ్చన్ అడిగితే ఈ క్వశ్చన్ అనేది వెక్టర్ డేటాబేస్లోకి వెళ్తుంది. ఆ వెక్టర్ డేటాబేస్లోకి వెళ్ళి ఫస్ట్ ఆ క్వరీ ఎంబెడింగ్స్లోకి చేంజ్ అవుతుంది. తర్వాత చేంజ్ అయ్యి తర్వాత సెర్చ్ చేస్తుంది అనమాట, ఆ క్వరీ వెక్టర్ డీబీలో ఉందా లేదా అని చెప్పి. తర్వాత ఇన్ కేస్ వెక్టర్ డీబీలో ఉంటే సిమిలారిటీ సెర్చ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ది క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పీడిఎఫ్ ఏ ఇంజనీరింగ్ పీడిఎఫ్ ఇచ్చామనుకోండి, ఇంటర్నల్ డాక్యుమెంటేషన్ తీసుకొని స్టోర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ నుంచి రిలవెంట్ డాక్యుమెంట్ని తీసుకొస్తుంది. సిమిలారిటీ సర్చ్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్ తీసుకొస్తుంది. ఆ రిలవెంట్ డాక్యుమెంట్ నుంచి యూజర్ క్వరీ ప్లస్ దిస్ రిలవెంట్ డాక్యుమెంట్ కంబైన్ చేస్తుంది. ఈ ప్రాంప్ట్ LLMకి ఇస్తుంది. ఇక్కడ ఈ LLM ప్రాంప్ట్ని రిసీవ్ చేసుకుని కంటెంట్ క్రియేట్ చేస్తుంది. కంటెంట్ క్రియేట్ చేసి రిట్రీవ్ డాక్యుమెంట్ని ఇస్తుంది అనమాట. రిట్రీవ్ డాక్యుమెంట్ ఇక్కడ మనకి జనరేట్ అవుతుంది అనమాట ఆన్సర్. ఇక్కడ జనరేట్ అయ్యి ఫైనల్గా యూజర్కి ఆన్సర్ వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద కంప్లీట్ RAG వర్క్ ఫ్లో. ఫైనల్లీ
The RAG combines the power of information retrieval with the intelligence of large language models to build smarter knowledge systems. So in the next video, I will show you how to create the RAG project.